మెదక్ జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు ఉత్తమమైన మౌలిక వసతులకు, విద్యా ప్రగతికి సోపానాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, మెను, స్టోర్ రూమ్, నిత్యావసర వస్తువులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ కూడా అందించడం జరిగిందన్నారు. విద్యార్థి తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్ పంపించి గుణాత్మక విద్య అభ్యసించే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాలలో మెనూతో పాటు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇక్కడ పిల్లలందరూ కూడా మంచిగా విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. హాస్టల్లో కొన్ని ఫ్యాన్లు కావాలని, లైటింగ్ సమస్య నివృత్తి చేయాలని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సమస్య పరిష్కరించి చర్యలు తీసుకోవాలని వాళ్ళని ఆదేశించారు. అన్ని రకాల మౌలిక వసతులతో పాటు సంక్షేమ హాస్టల్ నిర్మించడం జరుగుతుందని, విద్యార్థులు మంచిగా చదువుకోవాలని ఆకాంక్షించారు. మనం యూజ్ చేసుకున్నప్పుడు వేరే వాళ్ళు కూడా మంచిగా యూజ్ చేసుకోవాలి కదా. ఇది ఒక్కటే పని చేస్తుంది. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తూప్రాన్ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళకి అన్ని స్పేషియస్ రూమ్స్ ఉన్నాయి, అన్ని దగ్గర స్పేషియస్ రూమ్స్ ఉన్నాయి. వాళ్ళకి మంచి కార్డ్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. కొద్దిగా ఏంటంటే ఇక్కడ సమ్ ఎలక్ట్రిక్ ప్రాబ్లం కొద్దిగా నోటీస్ చేయడం జరిగింది. సో వార్డెన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గానే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏమని చెప్పినాం. సో ఆ ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఏముందో అది ఇమీడియట్గా ఒకటి సార్ట్అవుట్ చేసి ప్రాపర్ మంచి అన్ని రూమ్స్లో కూడా మంచి లైటింగ్ వచ్చే విధంగా ఒకటి ఎన్ష్యూర్ చేసుకుంటాం. కొద్దిగా చిల్డ్రన్ కూడా మాకు ఇంకా కొన్ని ఫ్యాన్స్ కావాలనేసి వాళ్ళు అడిగినారు. సో ఈ పని చేయని ఫ్యాన్స్ అంతా కూడా తీపిచ్చేసేసి కొత్త ఫ్యాన్స్ దీనికి శాంక్షన్ చేయడం జరుగుతుంది. కొత్త ఫ్యాన్స్, కొత్త లైటింగ్స్, అదేవిధంగా కొన్ని బాత్రూమ్ రిపేర్ వర్క్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ రిపేర్ వర్క్స్ కూడా తొందరలోనే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం కూడా ఏంటి అనేసి అంటే సంక్షేమ హాస్టల్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, వీళ్ళన్నింటిలో కూడా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ వాళ్ళకి అందించడం, ఫెసిలిటీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి మంచి ఫెసిలిటీస్ వాళ్ళకి అందించాలనేసి కూడా